ప్రసారాల నిలిపేత పత్రికా స్వేచ్ఛకే ముప్పు, సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదు. సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఛానల్ నిలిపేతపై న్యూస్ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అథారిటీ చెప్పింది. ప్రసారాల నిలిపేత పత్రికా స్వేచ్ఛకే ముప్పు. ఇది సాక్షి పేపరు, సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఈ ఛానల్ని నిషేధించారట. ఈ ఛానల్ బ్యాన్ చేశారు ఏపీలో. ఎస్సీ వాళ్ళకి చెప్పి, ఏది కేబుల్ ఆపరేటర్స్ చెప్పి ఈ ఛానల్ని ఎంఎస్ఓలా ఏదో అంటారు, ఎంఎస్ఓలకు చెప్పి మొత్తానికి అయితే ఈ ఛానల్ని ఆపారు. ఈ ఛానల్ని ఆపితే ఇప్పుడు ఇదే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి ఒక ఏబిఎన్ ఛానల్ లేదా ఇంకో ఛానల్ XYZ ఏబిఎన్ ఛానల్ లాంటి ఛానల్ అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలుగా, పచ్చ పత్రికలుగా, పచ్చ మీడియాగా ముద్రపడ్డ పత్రికలను ఏదన్నా మిగతా వాటికి మళ్ళీ లేదు, ఓన్లీ వాటికే పాపం. వాటిని ఏదైనా బ్యాన్ చేయటం, వాటిని నిలిపి పత్రికా స్వేచ్ఛ పైన గొడ్డలు పెట్టు, పత్రికా స్వేచ్ఛ పైన ఉన్మాది, ఉగ్రవాది లేకపోతే ఏది సైకో దాడి చేస్తానని అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఏకంగా 4 ఛానళ్ళు ఒక పత్రిక పైన డైరెక్ట్గా గొడ్డలు పెట్టి నరికారు కదా. దీనిపైన ఎందుకు రాయాలా ఈనాడు, దీనిపైన ఎందుకు రాయాలా ఏబిఎన్? నిజంగానే మీరు పత్రికలు అయితే, నిజంగానే మీరు టీవీలు అయితే మరి ఈ టీవీలు కాదా, ఈ పత్రికలు కాదా? అంటే మీకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, పచ్చ మీడియాకు అనుకూలంగా, పచ్చ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పత్రికలు, మాట్లాడే టీవీలే పత్రికల, వాటికి ఉండేదే స్వేచ్ఛ, మిగతా వాటికి ఉండే స్వేచ్ఛ కాదా? మిగతా పత్రికలు కావా, మిగతా ఛానల్ కావా అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే వాళ్ళు ప్రజల ప్రభుత్వం వచ్చింది అని అంటారు. ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల సంక్షేమ ప్రభుత్వం వచ్చింది అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన పత్రికలు మాట్లాడారు. ఏది మరి ప్రజాస్వామ్యం? ఇదే. ప్రసారాలు నిలిపేయటం, స్వేచ్ఛ మీద భంగం కలిగించడం, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం, దీని పత్రికా స్వేచ్ఛకి భంగం అనరా? ఓన్లీ ఏబిఎన్ ఛానల్ పైన బ్యాన్ వేస్తేనే పత్రికా స్వేచ్ఛ, అదే పత్రిక, అదే టీవీ తప్ప మిగతా టీవీలు మాట్లాడే మాటలు కావు, మిగతా టీవీలు చేసే జర్నలిజం కాదు, మీరు చేసేది జర్నలిజమా? అంటే మొత్తానికి ఏంటంటే ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ, టీవీ5 కానీ ఇట్లాంటివి కానీ వాళ్ళ వర్షన్ ఏంది? వాళ్ళే పత్రికలు. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించేదంటే ఆ 4 పత్రికలు, ఆ 4 టీవీలు. వాళ్ళ గురించి భజన చేసేవాళ్ళే టీవీలు, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళే ఛానల్స్, పత్రికలు. వాళ్ళని ప్రశ్నించేవాళ్ళు, వాళ్ళని అడిగేవాళ్ళు పత్రికల కింద లెక్క కాదు, టీవీల కింద లెక్క కాదు. వాటిని ఆపినా ఒకటే, నడిపినా ఒకటే అనే పద్ధతిలో చేస్తున్నారు. ఇది